ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో అట్లనే పరమాత్మ ఉన్నాడు. ఇది తెలుసుకోండి. ఎక్కడికో వస్తువులను అలంకారం చేసి పూజించడానికి వెళ్ళవద్దు. టైం వేస్టు, డబ్బులు వేస్టు, ఆరోగ్యాలు నష్టము, ఇవన్నీ చెడిపోతాము మనం. అనుస్వరూపము కావున ఈ అవి రెండును పరస్పరము వేరుగా ఉండజాలవు. అంటే జీవుడు అనుస్వరూపము, పరమాత్మ సర్వవ్యాపకము, కనిపించేదే కాదు. జీవుడు కనిపించడు, పరమాత్మ కనిపించడు. అందువలన సయుజ అని చెప్పబడినది మంత్రంలో. మరియు ఈ రెండును యోగ సాధనాదుల వలననే తెలియబడును. ఈ రెండును తెలుసుకోవాలంటే యోగ సాధనాల వలనే తెలియబడను. కావున సఖాయ సమాన ఖ్యాతి కలవి అనబడినవి. ఈ సమాన ఖ్యాతి కలిగినటువంటి సమాన గుణములు కలిగినవి. అంటే వీటికి జీవునికి జ్ఞానం ఉంది. జీవుడు కనిపించడు. జీవునికి భగవంతునికి జ్ఞానం ఉంది, కానీ అనంత జ్ఞానం. భగవంతుడు సర్వము వ్యాపించి ఉండేవాడు. ఇలాంటి గుణాలలో భగవంతుని లాంటివాడే జీవుడు. అది పుట్టదు చావదు భగవంతుడు. జీవుడు పుట్టడు చావడు, స్వతహాగా పుట్టినాయి. ప్రకృతి కూడా పుట్టదు చావదు, కాకపోతే సూక్ష్మంగా ఉంటుంది. భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు స్థూలంగా తయారైంది. వృక్షము రయ్యలు ఖండములుగా చేయబడదగినది, అనగా నశించునది. అంటే చెట్టు ఏ విధంగా నరికితే ముక్కలు ముక్కలవుతుందో ఆ విధంగా ఈ ప్రకృతి ఉన్నదన్నమాట. కానీ జీవుడు నరికితే పోయేవాడు కాదు, దేవుడు చంపితే కొడితే పోయేవాడుగా, పుట్టేటివి కాదు, సచ్చేటివి కాదు, సావు లేదు వాటి. అంటే కొన్ని గుణాలు ఉన్నవి. దీన్ని బట్టి అద్వైతం వాళ్ళు జీవుడు దేవుడు ఒకటే, జీవుడు దేవుడు ఒకటే అంటాడు. వాళ్ళకు అజ్ఞానం. జీవుడు దేవుడు ఒకడు ఎప్పటికీ కాడు. అంటే నాది నీది ఒకటే పార్టీ అంతే. ఇప్పుడు ఒక పార్టీలో ఉంటారు ఇద్దరు కలిసి ఒక పార్టీలో ఉంటే వీడు నేను ఒకటే అని చెప్పవచ్చు, అంతే తప్ప ఇద్దరు ఒకటి కాదు. జీవుడు దేవుడు ఒకటే అయితే అంతా శూన్యం, ఇంకేమీ ఉండదు. భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు ఒకటే అంటే కారణం ఏంటి? ఇద్దరు ఒకే కుటుంబం, ఒకే సంసారం, ఒకే సంతానం, ఇద్దరికి అవసరం. కానీ మేము ఇద్దరు ఒకటే ఎట్లా అవుతుంది? ఒకరికి నొప్పి వస్తే ఒకరికి నొప్పి వస్తుందా? ఒకరికి కడుపు నిండితే ఒకరికి నిండుతుందా? ఒకటి కాదు.